నమస్తే, నేను మీ బనికెండ్రన్. సో నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం హనుమాన్పల్లి గ్రామంలో ఉన్నాము. సో కొత్తగా ఎన్నికైన కొత్త కాపు తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. ముందు వారిని వెల్కమ్ చేద్దాం. నమస్తే. నమస్తే. ఇక్కడ జనరల్ వచ్చింది ఈ గ్రామంలో, ఇద్దరు రెడ్లు పోటీ చేయడం జరిగింది. గోవర్ధన్ రెడ్డి గారు, మీరు. అంటే ఈ ఇద్దరిట్లో ప్రజలు గోవర్ధన్ రెడ్డి గారిని కాదని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవడం ఏమై ఉంటుంది? ఇక అందరు అభిమానంతో ప్రజలు నీవే కావాలి, అతను ఏమనుకుంటున్నారు అంటే కొంచెం ఊళ్ళో ఉంటాడు ఉంటలేడు, అంటే వాళ్ళు స్థానికంగా ఉండరా? స్థానికంగా ఉంటలేడు. ఇక మేము ఊళ్ళోనే ఉంటాం కాబట్టి ప్రజలు ఎన్నుకోబడింది. అంటే ఇక స్థానికంగా ఉంటాడు, తిరుపతి రెడ్డి గారిని గెలిపిస్తేనే మాకు అందుబాటులో ఉంటాడని ఎన్నుకో జరిగింది. మీరు ఏమేమి అమలు ఇచ్చారు? ఇప్పుడు సమస్యలు ఏమేమి ఉన్నాయి? మీరు ఈ 5 సంవత్సరాలలో ఏమి అభివృద్ధి చేస్తామని చెప్పారు? మీ ప్రణాళిక, మీ మేనిఫెస్టో కానీ మీరు ఇచ్చిన హామీలు ఏమేమి ఉన్నాయి? ఒకటి బీరప్ప గుడి కాడ, ఒకటి ఇది చర్లాక, ఒకటి ఇది మఠం సీసీ రోడ్డు వేపియాలని అనుకున్నాము. ఆడ బీరప్ప గుడి దగ్గర టెంపుల్ దగ్గర. ఇక అదొకటి వడ్డేగేలరా, ఒక డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, సీసీ రోడ్ ఉంది. ఆడ అనుంటి ట్యాంక్కి వెళ్ళి ఏడికంటే మన ఎర్రప్ప ఇంటికి దగ్గర శుభ్రత లేదు. మొత్తం వాటర్ అంతా రోడ్డు పోటీ అవుతుంది. ఆ రోడ్డు బీట్ రోడ్ వేస్తేనే. ఇంకేమేమి ఇచ్చారు? ఇంకా సీసీ రోడ్లు, ఊళ్ళే అండర్ డ్రైనేజీలు ఉన్నాయి కొన్ని. గుడి కానుంటి మళ్ళా ఈడ ఆఫీస్ కానుంటి, ఈడ మన ఇది ఉందే మసీద్ కానుంటి, ఈడ దీని కాడికి ఎడికి బుర్జు కాడికి అండర్ డ్రైనేజీ కావాలి, సీసీ రోడ్ కావాలి ఆడ కూడా. సో ఈ డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఇవన్నీ కంప్లీట్ చేస్తాను. వాటర్వి కూడా భగీరథ వాటర్ కూడా, మిషన్ భగీరథ వాటర్ ఇక్కడ పన్ను వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి. చాలా గ్రామాలలో ఎక్కువ శాతం వస్తలేవు. ఎక్కడ డౌన్ ఉంటే ఎక్కడ పోతున్నాయి అవి. జర మంచిగా సిస్టమేటిక్ చేయాలని ఒకటి. అంటే ప్రెజర్ లేకపోవడం, ప్రెషర్ లేకపోవడం, కొంచెం ఇది తీసిండ్రు. ఏది కొన్ని మ్యానుఫ్యాక్చర్లు అవి ఉంటాయి కదా, గుండీలు అవి ఇవి తీసి పడేసిండ్రు కొంతమంది. దాన్ని అందరి నడుమ మంచిగా. అంటే ఈ లీకేజీ ప్రాబ్లం కానీ, మిషన్ భగీరథ వాటర్ ప్రాబ్లం ఉంటే వాటర్ ప్రాబ్లం లేకుండా అండర్ డ్రైనేజీలు, రోడ్లు లేనితోటి సీసీ రోడ్లు వేయాలి. అందులో ఇచ్చినవి ఒక 2-3 ఇచ్చినాము. అవి కంపల్సరీ చేస్తాం. ఈ 5 ఏళ్ళలోపు అయిపోయే వరకు చేస్తాం, కంప్లీట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ కొండపూర్ నుంచి హనుమాన్పల్లి వస్తుంటే కూడా రోడ్డు బాగాలేదు. అది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వేశారు అనుకుంటా. ఇది మళ్ళీ ఈ కేజీవీల్స్ పోవడమా లేకపోతే ఇంకా ప్రాబ్లం ఏందో కానీ మళ్ళీ బాగా డ్యామేజ్ అయింది. రోడ్ బాగాలేదు, డ్యామేజ్ అయింది. సార్ తోటి కూడా మాట్లాడాము. టెండర్ వర్క్ వాళ్ళు ముందరికి వస్తలేరంట. అది శాంక్షన్ అయితే ఆల్రెడీ అయ్యింది. శివకుమార్ సార్ తోటి కూడా మాట్లాడాము. త్వరలోనే వేపిస్తామని చెప్పిండ్రు. కాంట్రాక్టర్ దొరుకుతలేనందుకు అయ్యింది. అది శివకుమార్ రెడ్డి సార్ దృష్టి తీసుకెళ్ళారు. సార్ దగ్గర తీసుకుపోయి మాట్లాడడం కూడా. అది సో ఇక్కడ పల్లె దవాఖానా లేదు గ్రామంలో. పల్లె దవాఖానా అయితే లేదు. మనకు అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి తాండాలు అవసరం ఉంది. అది కూడా సగం పూర్తి అయ్యింది. అది దాన్ని కంప్లీట్ చేద్దామని చెప్పినాము. ఒకటి జయరాం తాండాకు హనుమందేన్ టెంపుల్ వరకు రోడ్ వేపిస్తామని మాట ఇచ్చినాము. అది వేయాలి. ఏడ మన బైపాస్కి వెళ్ళి ఆడ ఊరు బయటికి వెళ్ళి గుడికాడికి. ఇక్కడ ప్రైమరీ స్కూల్ ప్రాబ్లం ఉంది. ప్రైమరీ స్కూల్లో పిల్లలకు పాఠాలు సరిగా చెప్పట్లేదని చెప్పి చాలామంది ప్రైవేట్ బాట పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్. ఇప్పుడు గ్రామాలలో వ్యవసాయాలు బాగా భూములు ఉన్న వాళ్ళు, ఇక్కడ 50 కుటుంబాలు ఉంటే 10 కుటుంబాలకే భూములు. సో అందరూ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఉంటారు. వాళ్ళు వేల రూపాయలు కట్టి పంపించాలని వాళ్ళకి ఏమి ఉండదు. సో ఇక్కడ ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్య ఉంటే ఎవరు కూడా ఆసక్తి చూపించరు. సో మీ ఆయంలో ఈ ప్రాథమిక స్కూల్ని డెవలప్ చేస్తున్నారా? ఇక్కడ టీచర్లతో కానీ హెచ్ఎం తోటి మాట్లాడి మీరు ప్రైవేట్కి వెళ్లకుండా సర్కార్ బడిలోనే చదువుకునే విధంగా మీరు ఎలాంటి కృషి చేయబోతున్నారు? హెచ్ఎం మేడంతో పోయినాం. ఇంతకుముందే పోయి కలిసినాక పాఠశాలలో గ్రౌండ్ లేదని చెప్తే పక్కలో ఒకటి యూజ్కి తీసుకున్నట్లు వాళ్ళతోటి మాట్లాడి కొన్ని దినాలు కథ నడపాలి. దీనికి పాఠశాలకు చేస్తాం. అందరు లోపల ఉండి పాఠశాలకే ల్యాండ్ ఇప్పిస్తామని మాట్లాడాము. అన్నాక 10th కూడా తక్కువనే ఉంది. ఈసారి మళ్ళీ వచ్చే 10th కొండపూర్ వెళ్తారు. ఇక్కడ మనకు 5వ తరగతి వరకు ఇక్కడ 5వ తరగతి వరకు ఇక్కడ ఉండరు. ఆట స్థలం కూడా లేదు.
దాన్ని కూడా చేపియాలని మా మనసులో ఉంది, చెప్పొచ్చినాం, చేస్తామని అంటే చెప్పొచ్చు. మెయిన్ చదువు ఇక్కడ ఏం లేదు, ప్రైవేట్లో ఏముంది, ఎందుకు అక్కడికి వెళ్తున్నారు అనేది ఇక్కడ ఈ టీచర్లతోటి మీరు మీటింగ్, ఈ తల్లిదండ్రులకు టీచర్లకు ఒక మీటింగ్ పెట్టి ఎందుకు వెళ్తున్నారు పిల్లలు, మనం అడగాల్సిన డైరెక్ట్ టీచర్లనే. సో మీ దగ్గర ఏం లేదు, అక్కడ ఏముంది, అక్కడ ప్రైవేట్లో ఉన్నది, మీ దగ్గర ఏం లేదు, ఈ నాణ్యమైన విద్యని మనం పిల్లలకు అందిద్దాం, ప్రైవేట్ బడులు మానేపిద్దామని చెప్పి ఈ వేసవి సెలవుల కంటే ముందే ఒకసారి మీటింగ్ పెట్టి, ఈ తర్వాత స్కూల్ పాఠశాలలు ఓపెన్ అయిన తర్వాత ఒక మీటింగ్ పెడితే ఎంతో కొంత మార్పు రావచ్చు. ఎందుకంటే జనాలు చాలా అమాయకులు, ఇక్కడ ఏది ఏమో లేదు అక్కడ ఏదో దొరుకుతుందని చెప్పి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళకు అర్ధ ఎకరా ఉన్న అవి ఆ కష్టాన్నంతా కూడా ప్రైవేట్ బడిలలో పోసి ఆడేదో దొరుకుతుంది, ఏదో ఉంటుంది అనుకుంటున్నారు. కొంచెం డ్రెస్సింగ్ గవర్నమెంట్ దానికి కొంచెం డ్రెస్ ఉండొచ్చు, షూలు వేసుకొని టక్ వేసుకొని పోతారు అనుకుంటారు. కానీ ప్రైవేట్లో ఏముంటారు, ఇంటర్ మా అంటే డిగ్రీ, ఇక్కడ హై క్వాలిఫై బీఈడి చదివిన పెద్ద చదువులు చదివిన టీచర్లు ఇక్కడ ఉంటారు. సో అక్కడ మానేసి పిల్లలకి ఇక్కడ ఉన్నతమైన విద్యను అందించేగా మీరు కృషి చేయబోతున్నారా? చేస్తాం, కంపల్సరీ చేస్తాము. దాన్ని మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. పిల్లల పెద్దలతోటి మాట్లాడి, తల్లిదండ్రులతోటి మాట్లాడి, హెచ్ఎం మేడంతో కూర్చొని మాట్లాడి మీటింగ్ అరేంజ్ చేసి కంపల్సరీ ఇక్కడనే చదవాలని ఆలోచన చేస్తాం. అంటే చదువు వాళ్ళు కూడా తల్లిదండ్రులకు కొంచెం అవగాహన వస్తే మానేపిస్తారు, వాళ్ళకు కూడా ప్రైవేట్లో డబ్బులు కట్టాలని ఏమి ఉండదు. కానీ ఇక్కడ నాణ్యమైన విద్య దొరకాలి. ఉంటుంది గవర్నమెంట్ అంటే కొంచెం నిర్లక్ష్యం ఉంటుంది టీచర్లకు, వాళ్ళకు. అంటే గవర్నమెంట్లో టీచర్లు కూడా చాలామందికి మనం ఉన్నతమైన విద్యను అందించాలని వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ కొంతమంది టీచర్లు ఏమంటారంటే మేము మంచి విద్యను అందిస్తామన్నా కూడా తల్లిదండ్రుల ఫోకస్ వేరే ఉంది, వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంది, ప్రభుత్వ బడుల మీద నమ్మకం లేక పంపిస్తారు అనేది కూడా కొంతమంది టీచర్లు కూడా బాధపడతారు. అందరు అట్లేం లేరు, అందులో మంచి ఎడ్యుకేషన్ చేయాలనుకునే టీచర్లు ఉన్నారు, అందులో కొంచెం నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఎట్లా ముందుకెళ్తున్నారు? ఇంకా మేము తల్లిదండ్రులతో నిర్ణయం తీసుకొని కంపల్సరీ స్కూల్లో జాయిన్ చేసి స్టడీ మంచిగా చెప్పియాలని అభిమానంతో చెప్పి. సో గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి ఇప్పటివరకు? ఇందిరమ్మ ఇండ్లు ఇదివరకు 25 నడుస్తున్నాయి. ఇప్పుడు మొదటి విడతలో 25. ఈ 25లో అందరు కట్టుకుంటున్నారా, ఎవరైనా నిర్లక్ష్యంగా మళ్ళీ క్యాన్సల్? కొన్ని క్యాన్సల్ అయినాయి, కొన్ని మళ్ళీ స్టార్ట్ పెట్టినాం, మళ్ళీ కూడా పెట్టినాం. మళ్ళీ ఒక 20 ఇస్తా అన్నాడు సెకండ్ విడతలో, మళ్ళీ సెకండ్ విడతలు 20 ఇస్తా అన్నాడు. అవి కూడా కట్టేటోళ్ళకే ఇస్తామని ఆలోచన చేసుకున్నాం. అంతా ఇండ్లు లేని వాళ్ళు అంత ఉందని వస్తే ఎంత అంటే ఇంకా 20 ఇచ్చినా కూడా కట్టుకునే ఉన్నారు, 20 ఇచ్చినా కూడా కట్టుకునేటోళ్ళు ఉండరు. సో ప్రాబ్లమే, ఎందుకంటే మనం 10 ఏళ్ళ నుంచి ఇల్లు రాలేదు కాబట్టి ఈ షార్టేజ్. 5 ఏళ్ళకి వచ్చింటే, గత 10 ఏళ్లలో వచ్చింటే ఇంత ప్రాబ్లం ఉండకుండే. సో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చిన ఇందిరమ్మ ఇండ్లే, అప్పుడు వచ్చిన మళ్ళీ రాలేదు కాబట్టి ఇప్పుడు ఎన్ని ఇల్లు ఇచ్చినా కూడా కట్టుకునే రెడీ ఉన్నారు. రెడీగా ఉన్నారు ఇప్పుడైతే. అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో వచ్చిన ఇండ్లే ఉండే ఇదివరకు. మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ కాంగ్రెస్ వచ్చాకనే ఇండ్లు స్టార్ట్ అయినాయి. పేదలకు ఇండ్లు ఏంటంటే కాంగ్రెస్ అంటే ఇండ్లు అంటే కాంగ్రెస్ అయినట్లు అయిపోయింది. కాంగ్రెస్ అదొకటి. ఇది డబల్ బెడ్రూమ్లు ఇట్లా ఇచ్చున్నాయి కదా, అవి మాకు రానే లేదు, మా ఊరికే రాలేదు. అవి వచ్చినా కూడా 12 ఇండ్లు వచ్చిండే, వాళ్ళే లీడర్లు బీఆర్ఎస్ వాళ్ళే రాసుకున్నారు. వాళ్ళే రాసేవారికి పేపర్ వరకు అయిపోయింది, కటకం అయితే లేదు. కటకం అయితే పేదవాళ్ళకి అయితే ఇచ్చింది అయితే లేదు. ఇప్పుడు 3 లక్షలు అని 3 లక్షల అమౌంట్ 12 ఇండ్లే వచ్చినాయి మా ఊరికి. వస్తే అవి పేదవాళ్ళకి ఒక్క ఇల్లు కూడా రాసి ఇచ్చలేరు. మఠం వాళ్ళే లీడర్ల కాడికి వాళ్ళే రాసుకున్నారు. ఆ ఇండ్లు కూడా రాలేదు, ఫస్ట్ ఫండ్ అయిపోయి అవి. సో వాళ్ళు గెలిచింటే మళ్ళీ ఎట్లా నిర్మిస్తారు ఏందో ఇక తర్వాత విషయం మనకు తెలియదు. కానీ ఈ ప్రభుత్వంలో పేదలకైతే ప్రతి ఒక్కరి పేదవాళ్ళకి ఇచ్చినాం. 5 లక్షలు అంటే వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. ఇంకొక కొంత వాళ్ళు చేతులు చేసుకొని బాగా నిర్మించుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ గ్రామంలో వచ్చిన 25 ఇండ్లు పూర్తి అవుతున్నాయి, అందరు సక్సెస్ఫుల్గా కొనసాగుతాయి. దాన్ని 5-6 నెలల్లో పూర్తి అయిపోతాయి. కొన్ని అయిపోయినాయి, ఇంకా 5-6 నెలల్లో కంప్లీట్ అవుతాయి. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి కలిసి వచ్చారా? కలిసి వచ్చినాం, వీడికి 3 మార్లు కలిసి వచ్చినాం. ఏమన్నారు ఎమ్మెల్యే గారు? మేడం ఏమన్నారు? మేడం కలవలేదు, శివకుమార్ రెడ్డి కలిసిండ్రు. సార్ ఏమన్నారు? సార్ ఏమన్నాడు అంటే, మీకు హామీలు ఇచ్చినాయి మట్టం రాసుకొని రారి, ఒకటి నీకు ఏమేమి ఇచ్చినాము, ఒకటి జీరంతాండకు రోడ్డు చెప్పినాము, అది భవనం ఇది ఏది మన కమిటాలు ఒకటి, బీసీ కమిటాలు ఒకటి రాసి ఇచ్చినాము, ఇందిరమ్మ ఇండ్లు ఒకటి రాసి ఇచ్చినాము. సెకండ్ విడత కూడా సెకండ్ విడతల
ఆ సెకండ్ విడతల ఇందిరమ్మ ఇండ్లు, ఇంకా బీసీ కమిటాలు, ఇంకా జీపీ గ్రామ పంచాయతీ కూడా ఎప్పుడుదో ఉంది, అది కూడా నిర్మించేది ఏమైనా ఉందా? నిర్మించేది ఉంది, అది శాంక్షన్ అయింది అంటారు కానీ ఆ జాగాలు సరిపోతలేదు. అది అంటే ఆ ప్లేస్లో కూడా కట్టవచ్చు డిస్మిస్ చేసి. డిస్మెంట్కి మళ్ళీ ఒక ప్రాసెస్ కావాలంట కదా, దాని కూలిపనికి ఇది తీర్మానం అవి ఇవి కావాలంటే. అంటే ఇప్పుడు మీ గ్రామసభ తీర్మానం ద్వారా కొత్త తీసి పాతది కట్టుకోవాలన్నది ఇక మీ వార్డు మెంబర్లు, పెద్దలు, యువత మీరు గ్రామసభ తీర్మానం చేసుకొని గ్రామసభ తీర్మానం ద్వారా కొత్త గ్రామ పంచాయతీ కూడా నిర్మించుకునే ఆలోచన ఏమైనా కొత్త గ్రామ పంచాయతీ అందరు ఊరి లోపల కార్యకర్తలు అందరూ ఉంటే పార్టీలో ఖచ్చితంగా కూడా గ్రామ సభకు హాజరవుతారు. సో అక్కడ యువత, పెద్దలు, నాయకులు, ఇప్పుడు మీరు సర్పంచి, వార్డు మెంబర్లు మీరంతా గ్రామ సభ తీర్మానం చేసుకుని ఆ తీర్మానాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కొత్త గ్రామ పంచాయతీ కూడా నిర్మించుకునే ఆలోచన ఉందా? ఆలోచన ఉంది, కంపల్సరీ ఉంది. కానీ జాగా ఇబ్బంది గురించి గప్పుకున్నాం. అది అంటే ఇప్పుడు ఉన్న ప్లేస్లో సరిపోదని, తక్కువ ప్లేస్ ఉందని. తక్కువ ఉంది. అంటే గవర్నమెంట్ ప్లేసెస్ ఏమైనా హనుమాన్పల్లి శివార్లో గవర్నమెంట్ ప్లేస్ ఉంది కానీ మళ్ళీ చివరికి అయిపోతుంది. మధ్యలో ఉండేది మధ్యలో లేదు. మధ్యలో లేనందుకు అది కొంచెం పోస్ట్ పోన్ లేకనే ఉంది. సో ఇప్పుడు ఈ పాత తీసేసి G+1 కూడా కట్టుకోవచ్చు. 2 అదే G+1 కింద కట్టుకోవచ్చు. ఏ గ్రామమైనా, ఈ గ్రామమే కాదు, చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి. ఒక అవగాహన లేక కూడా చిన్నది ఒక బంధం 4 గుంటలు, అర్ధెకర కాడ చిన్న చిన్న పంచాయతీలు, 4 పెద్ద మనుషులు కూర్చుంటే ఒక గంట పంచాయతీ పెడితే పరిష్కారమయ్యే సమస్యలు. ఇక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుడు, అర్ధెకరకు ఒక 20 లక్షలు వాల్యూ ఉంటే వాళ్ళు 10 లక్షలు ఖర్చు పెడుతుంటారు. సమస్యల చుట్టూ, కోట్ల చుట్టూ తిరుగుతుంటారు, పోలీస్ స్టేషన్లు తిరుగుతుంటారు. చాలా గ్రామాలలో చూసాం. అంటే వాళ్ళకు న్యాయం చెప్పే కాడ ఇక్కడ పెద్ద మనుషులే రెచ్చగొట్టడం అలాంటివి జరుగుతుంటాయి. అక్కడ ఏమిటంటే అన్నదమ్ములకు అయినప్పుడు తమ్మునికి కరెక్ట్ చెప్తే అన్న ఓట్లు మాకు వేయడేమో, అన్నకు కరెక్ట్ పంచాయతీ చెప్తే తమ్ముడు ఓట్లు మాకు పోతావేమో, ఇట్లా ఈ ఓటు రాజకీయాలతోటి కూడా చాలామంది అన్యాయం అయిపోతుంటారు. ఈ 5 సంవత్సరాలు మీ హాయంలో ఈ చిన్న చితక పంచాయతీలు ఇక్కడే పరిష్కారం అయ్యేటివన్నీ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మీరు ఎలా పరిష్కరించబోతున్నారు? ఇప్పుడు మా కార్యకర్తలు, పెద్ద మనుషులు, గ్రామ పెద్దలు ఉంటారు కదా, అందరు నిర్ణయాలు తీసుకొని మంచిగా ఒక తోటి కూర్చొని నిర్ణయం తీసుకొని ఆ సమస్యలు ఇద్దరికి అన్నదమ్ములకు సమస్య చెప్తేనే వాళ్ళు వింటారు. ఎంతసేపు చూసినా స్టేషన్లో పోకుండానే చేస్తాం. ఏదట్లాంటివి అయినప్పుడు పెద్దలను అందరూ కూర్చొని పెట్టి మ్యాక్సిమం ఇక్కడనే పరిష్కారం అయ్యేటట్లనే గట్టిగానే చేస్తాము. ఒకవేళ కాలేదనుకో స్టేషన్ కొనికైతే. ఇంతకుముందు ఈ గ్రామంలో అట్లాంటివి ఏమైనా అయినా అన్న కొన్ని మితిమీరిన ఉంటేనే పోయినవి. ఎక్కువ పరిష్కారాలు ఊళ్ళేనైనా, ఎక్కువ కంప్లైంట్లు అయితే పోయలేవు. మరి చిన్న చిన్నవి పెద్దవి ఏం పోలేదు. అంటే మనకు కొన్ని గ్రామాలలో అయితే చూసినాం, న్యూస్లలో కూడా చూసినాం. కొన్ని గ్రామాలలో పోయినాయి. మా గ్రామంకి వెళ్ళి తక్కువలా, స్టేషన్ కంటే తక్కువలా గత గ్రామ పంచాయతీ ఆఫీసులో కానీ ఈ 5 ఏళ్ళు మ్యాక్సిమం అది మరీ చట్ట పరిధిలోకి వెళ్తేనే పరిష్కారం అవుతుంది అనేది తప్ప ఇక్కడ ఇటువన్నీ మీరు ఇక్కడే పరిష్కారం పెద్దల సమస్యలు. ఇది ఫ్రెండ్స్, నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం హనుమాన్పల్లెలో నూతనంగా ఎన్నికైన కొత్తగా తిరుపతి రెడ్డి గారితో ఇంటర్వ్యూ. సో రాబోయే 5 సంవత్సరాల్లో గ్రామాన్ని ప్రశాంతంగా ఉంచుతాము, పంచాయతీలు ప్రతిదీ పోలీస్ స్టేషన్ వెళ్ళకుండా ఇక్కడే పెద్దల సమక్షంలోనే పరిష్కరిస్తాము, కొత్త జీబీ నిర్మించుకుంటాం, కొత్త అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. సో ఇక్కడ ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ కూడా 5 సంవత్సరాలు ఖచ్చితంగా నెరవేరుస్తాను. సో ఇంకా ఎలక్షన్లు అప్పుడు అంటే ఇక్కడ జనరల్ వచ్చింది, 2 రెడ్లు పోటీ చేశారు. ఇక్కడ స్థానికతను బట్టి స్థానికంగా ఉంటాడు. మేము తిరుపతి రెడ్డిని ఎన్నుకుంటేనే మాకు స్థానికంగా ఉండి మాకు అందుబాటులో ఉంటాడు అనుకొని నన్ను ఎన్నుకున్నారు ప్రజలు. సో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు గ్రామానికి ఇచ్చిన మాట నిలబెట్టుకొని అభివృద్ధి పనులు చేస్తానని చెప్పి ఈ ఇంటర్వ్యూ ద్వారా తిరుపతి రెడ్డి గారు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్గా నిలవండి. నమస్తే. Hey, hey.
నిగనిగలాడిందిరో నింగిల సుక్క, అది దగదగ వెలుగుతూ ఉంది అమరుల లెక్క. వాళ్ళు కలగని వదిలిండ్రురో నెత్తుటి సుక్క, ఆ సుక్కనే మొలిసింది తెలంగాణనే మొక్క. అది ఎవని బాలో అయితే అది ఎవరో తింటుంటే, ఆ అమరుల త్యాగాన్ని తలచి నడిచర రేవంతన్న. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. రెబుసి గొలిపిన వాళ్ళే నగాదారిలో ఊరేగుతూ ఉంటే నగాదారిలో, ఆ మాటలు విన్నోళ్ళు నగాదారిలో బలి అయిపోతుంటే నగాదారిలో. ఆ బలిదానాలను చూడక అల్లాడిన తల్లి సోనియమ్మ ఈ రాష్ట్రం ఇవ్వగా. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వల రిల్లో